హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. హరే హరే. వరంగల్ నగర ప్రజలందరికీ కూడాను ఇస్కాన్ తరపున శ్రీల ప్రభుపాదుల వారి తరపున అందరికీ మా ప్రణామాలు. ఈసారి మనం ఈ సంవత్సరం ఈ జగన్నాథ రథయాత్రని జూలై 20వ తారీఖున జూలై 20న మనం దీన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అందరికి కూడా ఇన్విటేషన్స్ వచ్చే ఉంటాయి. ఈ ప్రోగ్రాం అనేది పోలీస్ హెడ్ క్వార్టర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి రథయాత్ర పోచ మైదానం దాకా వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి వెంకటేశ్వర గార్డెన్స్లో ఎండ్ అవుద్ది. అందరికీ చాలామందికి ఈ రథయాత్ర ఎందుకు చేస్తారు ఏంటి అనేది సందేహం ఉండొచ్చు, దీని గురించి తెలుసుకోవాలన్న కోరిక ఉండొచ్చు. యాక్చువల్గా రథయాత్ర అనేది చాలా ఒక గొప్ప ఈవెంట్ అనమాట. భగవంతుడు ఎప్పుడు కూడా మనం మందిరంకి వెళ్ళి భగవంతుని దర్శించుకుంటూ ఉంటాం, దేవుడిని దర్శించుకోవడానికి మనం వెళ్ళాలి. కానీ ఈ రథయాత్ర యొక్క ప్రత్యేకత ఏంటంటే భగవంతుడే మనలందరినీ చూడడానికి ఆయన వీధుల్లోకి వచ్చి మన కోసం ఆయన రెడీగా దర్శనం ఇవ్వడానికి, మన చేత సేవ చేయించుకోవడానికి ఆయన అవకాశాన్ని ఇస్తూ ఉంటారు. అది ఆయన యొక్క ఈ స్పెషాలిటీ. ఎందుకంటే మనందరం భగవంతుని పిల్లలం. మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన. సో పిల్లల గురించి తండ్రి పడే తపన, ఆయన ప్రేమని వ్యక్తపరిచే విధానం ఇది. ఇప్పుడు దాకా పిల్లలం మనకంత బిజీ అయిపోయాం కదా ఇప్పుడు ప్రస్తుతం భౌతిక ప్రపంచంలో. టైం లేదు మనకి భగవంతుని చూడడానికి. సో ఇప్పుడు అందుకే స్పెషల్గా భగవంతుడు ఏం చేస్తున్నాడంటే మన కోసం అని చెప్పి ఆయనే వీధుల్లోకి వచ్చి మనందరికీ ఆయన దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారు, ఆయనకి సేవ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. సో అందుకే ఇది మంచి ఎక్స్చేంజ్ అనమాట, భక్తులకి భగవంతుడికి మధ్యలో జరిగే ఎక్స్చేంజ్, బ్యూటిఫుల్ ఎక్స్చేంజ్ ఇది. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని భగవంతుడు రథం మీద ఊరేగుతూ వస్తూ ఉంటారు. ఆ రథాన్ని మనం ప్రేమతో లాగుతూ ఆయనకి సేవ చేసుకునే అవకాశం కల్పిస్తూ ఉంది ఇస్కాన్ పర్టికులర్గా. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. దాంతోపాటుగా మనం ఇక్కడ ఇస్కాన్లో ఇక్కడ మనం ములుగు రోడ్లో ఉంది ఇస్కాన్. రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. భగవంతుడి గురించి అవగాహన అందరికీ రావడానికి, మనం భగవత్ చైతన్యంతో ఎలా జీవించాలి, ఆయన పిల్లలుగా ఎలా మనం ఉండాలి అనేది తెలియజెప్పడానికి మనం ఇక్కడ భగవద్గీత భాగవతం వీటి ద్వారా ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. సో అందరూ కూడా వీటన్నిటిని ఉపయోగించుకొని ఇక్కడికి సండే ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉంటాయి. ఆదివారం ఇక్కడికి వచ్చి ఈ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని గైడెన్స్ మార్గదర్శకత్వం తీసుకుంటూ భగవత్ చైతన్యంతో ఆయన యొక్క కేంద్రంగా మన జీవితాన్ని ఎలా మనం గడపాలి, మలుచుకోవాలనేది మనం తెలుసుకోవచ్చు ఇక్కడ. సో అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఇస్కాన్ తరపున శ్రీల ప్రభుపాదుల వారి తరపున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. హరే కృష్ణ. ఈ రథయాత్రలో దారి పొడుగునా కూడా మనకి భగవంతుడి ప్రసాదాన్ని అందరికీ వితరణ చేయడం జరుగుతుంది. దాంతో పులిహోర ఇలాంటివి స్వీట్ ఇవన్నీ ఉంటాయి, అందరికీ వితరణ చేయడం జరుగుతుంది దారి పొడుగునా. దాని తర్వాత వెంకటేశ్వర గార్డెన్స్లో ప్రోగ్రాం ఉంటుంది. అక్కడ భగవంతుడిని అక్కడ తీసుకొచ్చి అక్కడ ఒక స్టేజ్ అది పెట్టేసి అక్కడ భగవంతుడిని ప్రతిష్ఠించడం జరిగింది టెంపరీగా. అక్కడ ఆయనకి కొత్త బట్టలు ఇవ్వడం, తర్వాత ఆరతి అవన్నీ ఉంటాయి. దాంతోపాటు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. జగన్నాథ నాటకం ఒకటి ఉంటుంది, కొన్ని శాస్త్రీయ సంగీతం ఇలాంటివి కూడా ఉంటాయి మొత్తం. సో వీటన్నిటిని దాంతోపాటుగా చివరిలో ప్రసాద వితరణ ఉంటుంది, అందరికీ ప్రసాదం ఉంటుంది అక్కడ. ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం ప్రస్తుతం.
మనమైతే అందరిని ఎమ్మెల్యే గారిని వాళ్ళందరినీ ఇన్వైట్ చేసాం. చేసిన ఎవరు ఎవరినది కన్ఫర్మేషన్ ఎవరు వస్తే ఇక్కడ వస్తామని అన్నారు అందరు. అందరూ వస్తామని చెప్పారు. నాయన రాజేందర్ గారు అందరికీ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరు ఆ టైంలో లాస్ట్ మినిట్లో కన్ఫర్మ్ చేస్తారు వాళ్ళు, ఇప్పటి నుంచే చెప్పరు కదా వాళ్ళు.